ఎదిగోండి పంతులు గారు. చూడండి పంతులు గారు, ఇద్దరి జాతకాలు చక్కగా పరిశీలించి మంచి ముహూర్తం, జన్మ జన్మలకి వాళ్ళని భార్యాభర్తలుగా ఉంచేటువంటి ముహూర్తం, నిందలు అపనిందలు పోయే ఒక మంచి ముహూర్తం పెట్టండి. అమ్మా, ఈ రెండు జాతకాలు ఒక్కటయ్యే యోగమే లేదు. ఈ జాతకాలకి పెళ్ళవడం చాలా కష్టం. ఎంత చూసినా ఈ జాతకాలకి వివాహం అయ్యే సూచనలు కనిపించడం లేదు. శభాష్, ఇది చెప్పించడానికేనా పంతులు గారిని పిలిపించింది? నేను పెళ్లి చేస్తాను, నేను బాధ్యత తీసుకుంటాను, మా ఆయన మీద పడ్డ నింద నేను చెరిపేస్తాను అంటూ చాలా చాలా డబ్బాలు కొట్టుకున్నావుగా. నీ గొప్పల వెనుకున్న రహస్యం ఇదా? ఇలా చెప్పిస్తే పంతులు గారు చెప్పాడు కదా అని మేం వెనక్కి జరుగుతామనా? నీ కుప్పిగంతులు ఈ హనుమంతుడి దగ్గర సాగవు. నీ వేషాలన్నీ అర్థమైపోయా. ఏవయ్యా పంతులు, దానికైతే తల పొగురు, అదేదేదో చేస్తుంది. నీకేమైందయ్యా? శాస్త్రం చదువుకున్నవాడివి, పాండిత్యం ఉన్నవాడివి, 10 మందితో పంతులు గారు అని పిలిపించుకుని గౌరవంగా బతికేవాడివి. ఇలా డబ్బులకి కక్కుర్తి పడి ఏది చెప్పమంటే చెప్పేస్తావా? రామ రామ, మాట్లాడుకో. ఇలా చెప్పడానికి అది నీకెంత ఇస్తానంది? నిజంగానమ్మా, నేను రూపాయి కూడా ఆశించకుండా జాతక ప్రకారమే చెప్పాను. జాతకాలు చదివావు కదా, అందులో నీకేం కనిపించింది? వాడికి ఎన్ని పెళ్లిళ్ళు అయినట్టు కనిపించింది? చిచి, అలాంటిదేం లేదమ్మా. ఆదిత్య గారికి ఒక పెళ్లే కదా అయింది. మరి నా మనవరాల జాతకంలో ఏం కనిపించింది? ఏం కనిపించలేదమ్మా. కనిపించిన కాడికే చెప్పాను. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు పంతులు. దానికి కుజదోషం ఉంది, అదెందుకు చెప్పలేదు? అంటే నువ్వు జాతకం సక్రమంగా చూడలేదు, తులసికి అమ్ముడు పోయావు, అది చెప్పమంది చెప్పావు. లేదమ్మా, నేను ఏ పొరపాటు చేయలేదు. చాలే ఆపవయ్యా. నువ్వు పంతులువని గౌరవిస్తున్నాను, లేకపోతే నీ స్థానంలో మరొకరు అయ్యుండి ఇలాంటి మాటలంటే ఈ పాటికి నేనేం చేస్తుండేదాన్ని నాకే తెలీదు. మరేదగా బయటకెళ్ళు. నువ్వు వెళ్ళకపోతే మేమే మెడ మీద చెయ్యి వేయాల్సి వస్తుంది, జాగ్రత్త. నువ్వు ఇక్కడే ఉంటే ఇలాంటి పనులే చేస్తావే. ఇక్కడుండి నేను పెళ్లి చేస్తానని మా అందరికీ చెప్పి ఇలాంటి డ్రామాలు వేస్తావు. నీ పిచ్చి వేషాలు నా దగ్గర సాగు. నా ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. పోవే బయటికి. నాడో. అత్తయ్య, పదవే బయటికి. అత్తయ్య, అత్తయ్య ఏం చేస్తున్నావ్? పదవే చెప్తున్నా. అత్తయ్య, వెళ్ళి బయటికి. అత్తయ్య, నువ్వు ఆగరా. చెప్పేది వినత్తయ్య. నార్మల్. రా తులసి, నీకేం భయం లేదు. ఇలాంటి ఇంట్లో ఇలాంటి అత్తగారి దగ్గర నువ్వు అవమానాలు పడుతూ బతకాల్సిన అవసరం లేదు. బాధ భరిస్తూ ఇక్కడ ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. రా, మన ఇంటికి వెళ్దాం. ఏమండి, ఏంటి అలా అంటారు? నువ్వు మాట్లాడొద్దు ప్రియా. కళ్ళతో చూస్తున్నాం. దాన్ని గొడ్డును బాదినట్టు బాది బయటికి తోసేస్తుంటే ఇక్కడే ఎలా వదిలేస్తాం ప్రియా? ఎంత గారాబంగా పెంచాం, ఎంత అపురూపంగా చూసుకున్నాం. మరీ ఇంత కక్ష కట్టి
కసి తీర్చుకుంటుంటే అది కోడలన్న ధ్యాస కూడా లేకుండా. ఇదేం కోడలు? నాకు వేరే కోడలు వస్తోంది, ఇది కోడలేంటి? చూడు చూడు ఎలా మాట్లాడుతుందో. ఇలాంటి మనిషి దగ్గర ఎలా ఉంచమంటావు? నేనన్నది కరెక్టే. రా తులసి. నేనెక్కడికి రాను సాంబయ్య. ఏం మాట్లాడుతున్నావు తులసి? రానంటావేంటి? వెళ్ళిపో అని బయటికి గెంటేస్తుంటే ఇక్కడే వేలాడుతూ ఉంటావా? అంత కర్మ ఏమొచ్చింది నీకు? విధులిస్తే కుక్క కూడా రాకుండా పోతుంది, అలాంటిది నువ్వెందుకు ఇక్కడ పడి ఉండటం? నువ్వేం బానిసవు కాదు కదా. ఆవిడ గెంటేస్తుంటే గుమ్మం పట్టుకుని వేలాడతానంటావు? రా వెళ్దాం. నాన్న, పుట్టినిల్లు పెళ్ళయ్యే వరకే. ఆ తర్వాత చుట్టపు చూపుగా రావాల్సిందే తప్ప నేనక్కడ ఉండడానికి పనికిరాను. ఆ ఇంటికి నాకు ఏ సంబంధము లేదంటున్నాను. ఇది నా అత్తిల్లు. అత్తిల్లే పెళ్ళైన ఆడపిల్లకి పుట్టిల్లుతో సమానం. ఇది నా మెడలో తాళి కట్టిన నా భర్త ఇల్లు. మెడలో వేసిన 3 ముళ్ళ బంధం ఉంది. వాటన్నింటినీ వదులుకొని ఎలా వస్తాను? అసలు తండ్రి అనాల్సిన మాటేనా ఇది? ఆదిత్యకి నువ్వు ఉండగానే వేరే పెళ్లి చేస్తానంటుంది కదమ్మా. ఏమైనా చేయని సాంబయ్య, నా స్థానం ఇక్కడే. నా ప్రాణం పోవాల్సింది ఇక్కడే. ఇదే నా దేవాలయం. ఈ గుడిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వస్తాను? నిన్ను ఉండనిస్తే కదమ్మా నువ్వు ఉండడానికి. ఉండనివ్వకుండా ఏం చేస్తుంది సాంబయ్య? అవసరమైతే అత్తయ్య మీద పోరాటం చేస్తాను. ఇంటి ముందు టెంట్ వేసుకుని మౌన పోరాటం చేస్తాను గాని ఇలా ఇల్లు వదిలేసి నా హక్కుల్ని వదిలేసుకుని నా బాధ్యతల్ని విడిచేసి నేను రాను. దయచేసి మీరు వెళ్ళిపోండి. ఎందుకే నువ్వు ఇక్కడుండేది? పంతులను పిలిచి మళ్ళీ పెళ్లి చెడగొట్టడానికా? నీకంత అపనమ్మకమైతే వేరే పంతుల్ని పిలిపించుకొని ముహూర్తం పెట్టించుకోతయ్యా. నేను మాత్రం అన్న మాట మీద నిలబడతాను. నా వల్ల తప్పు జరిగింది అంటున్నారు కాబట్టి ఆ నిందని నేనే భరిస్తాను. నేనే పెళ్లి చేస్తాను. కానీ నా తప్పు లేదని తేలితే మాత్రం నేనే ఈ పెళ్లికి అడ్డుపడతాను. ఏంటేంటేంటి మళ్ళీ ఏదో మాట మారుస్తున్నావు? నేనేం మాట మార్చను. ఇప్పుడు ఏదో అంటున్నావు కదా, నా తప్పు లేదని, తేలితే అని ఏదో మెలికి పెడుతున్నావు కదా. ఆ మెలికేంటి? అది మెలికేం కాదు పెదనాన్న, ఉన్న మాటే. ఆదిత్య తప్పు చేయలేదు అని తెలిసినప్పుడు ఎందుకు పెళ్లి చేస్తాను? తను ఆ తప్పు చేయడానికి కారణం ఏదైనా, ఆ తప్పు చేసున్నా నేను పెళ్లికి అడ్డుపడను అంటున్నాను. ఒకవేళ చేయకపోతే నా మొగుడు వేరే దానికి భర్తను ఎలా కానిస్తాను? అదిగో అమ్మా దుర్గమ్మ మళ్ళీ మెలికి పెడుతోంది. దాని మెలికలు గిలికలు నా దగ్గర సాగవులే. నీ కూతురు పెళ్లి నా కొడుకుతో ఖాయం. దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇది ఎటు దారి తీస్తుందో అర్థం కావడం లేదు. దాన్ని అతి గారాబం చేసి ఎక్కువ చనువిచ్చి మనమే తప్పు చేశామేమో అనిపిస్తుంది. వద్దనేమో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి చేయాలని పట్టుబడుతుంది. నిజంగా ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టే జరిగితే తులసి పరిస్థితి ఏం కావాలండి? దుర్గమ్మ అనడం కాదు, తులసి కూడా అంటుంది కదా ప్రియా. అదేనండి, ఇద్దరు ఒకే మాట మీదకొస్తే ఇంకెందుకు ఆగుతుంది పెళ్లి?
లేదు ప్రియా, మనందరం తులసి తప్పు చేస్తుంది అనుకుంటున్నాం, కానీ తులసి దగ్గర ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉంది. లేకపోతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోదు. అది తెలియక మనం టెన్షన్ పడుతున్నాం. ఏ ప్లాన్ ఉన్నా అది మనల్ని టెన్షన్ పెట్టడం ఎందుకు? ఇది వరకైతే మనం టెన్షన్ పడుతుంటే ఆ టెన్షన్ నుంచి మనల్ని బయటికి తేవడానికి తను ధైర్యంగా ఉండేది, మనకి ధైర్యం చెప్పేది. అది కాదు ఇది కాదు అని మనకి నచ్చ చెప్పేది, నా కన్నీళ్లు తుడిచి నన్ను ఓదార్చేది. ఇప్పుడు అదే బాధపడుతుంది, అదే టెన్షన్ పడుతుంది. పోనీ ఇది అని చెప్తే సరిపోతుంది కదా. చెప్పే విషయమైతే ఖచ్చితంగా చెప్పేది కదా ప్రియా. తను దాచింది అంటే ఏదో రహస్యం ఉంది. ఆ వెంకటలక్ష్మి ఇలాగే సీక్రెట్ సీక్రెట్ అనడం వల్ల ఇది ఇంతవరకు వచ్చింది. ఇది మళ్ళీ ఇంకో సీక్రెట్ అంటుందా? సీక్రెట్ అని దాస్తుందా? నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముందన్నయ్య? అవసరం లేని పని తనెప్పుడు చేయదు. తన జీవితానికి కానీ తన వాళ్ళ జీవితానికి కానీ ఎప్పుడూ అన్యాయం జరగనివ్వదు. తులసి ఎప్పుడు మన రెండు కుటుంబాలు కావాలని కోరుకునేది. ఈ రెండు కుటుంబాల మధ్య సఖ్యత, ప్రేమ, అనురాగాలు ఉండాలని కోరుకునేది. ఆదిత్యని పెళ్లి చేసుకునే విషయంలో కూడా ఎన్నోసార్లు చెప్పింది. మీ అన్నా చెల్లెళ్ళ ఆనందమే నాకు కావాలి, మన రెండు కుటుంబాలు కలిసి ఉండడం కోసమే నేను ఆదిత్యని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంది. మర్చిపోయావా? అంత ఆరాటపడేది ఇప్పుడెందుకు తప్పు చేస్తుంది చెప్పు? ఆదిత్యకు తులసి పెళ్లి చేయడం ఏంటి? తన జీవితం తన చేతులతోనే పాడు చేసుకోదు కదా. ఏదో ఉందని మాత్రం నాకు అనిపిస్తుంది. అదేదో చెప్తే మనకు కూడా టెన్షన్ ఉండదు కదా బావా. ఎప్పుడు చెప్పాలనుకుందో అప్పుడు చెప్తుంది. మన ఆలోచనలకు అది అందితే అది తులసి ఎందుకు అవుతుంది బావా? మనకంటే భిన్నంగా మనల్ని మించి ఆలోచించగలుగుతుంది అది. మనం దాని విషయంలో ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదు. ఎటు తిరిగినా అది మనకు న్యాయమే చేస్తుంది. నరసింహ, నరసింహ! ఏంటి దుర్గమ్మా? లక్ష్మి ఆదిత్యల పెళ్లికి 4 రోజులే టైం ఉంది. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మొదలుపెట్టు. నాలుగు రోజులా? మరీ అంత తక్కువ టైమా? ఎలా అవుతుందమ్మా? ఇవాళ రేపు గంటలో పెళ్లి చేస్తున్నారు. 4 రోజులు నీకు సరిపోదా? నీకు ఎంత కావాలన్నా అడుగు, ఏం కావాలన్నా అడుగు. నీకు అన్ని విధాలుగా తోడుగా నేనుంటాను. పెళ్లి జరిపించేద్దాం. ఒక్కగానొక్క కూతురు, అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దాం అనుకున్నాను. నువ్వు మరీ ఇంత హడావిడి పెట్టేస్తే ఏదో అనామకంగా పెళ్లి చేసినట్టు అవుతుంది. మంగళగిరిలో నా పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? మంచి ముహూర్తం కావాలి అంటే పంతులు గారు 6 నెలలు ఆగాలన్నారు. ఇప్పుడు నేను పెట్టిన ముహూర్తానికే పెళ్లి చేద్దామని ఆలోచిస్తుంటే నువ్వేంటి పరువు ప్రతిష్ట అంటున్నావు? పెళ్లి పిల్లవాడి తల్లిని నాకున్న హడావిడి కూడా ఆడపిల్ల తండ్రివి నీకు లేకపోతే ఎలాగా? పైగా అదున్న పరిస్థితి ఏమిటో నీకు తెలుసు కదా. ఏం తెలిస్తే ఏముంది దుర్గమ్మ? పెళ్లి అనుకున్నదే కదా. అనుకున్నదే అయితే చేయకుండా మానేద్దావా? ఆ? అలా ఎలా కుదురుతుంది? కాస్త ఈ పెళ్ళయ్యే వరకు పెదాలకి క్లిప్పు పెట్టుకోండి. లేకపోతే 4 కుట్లు వేయమంటే నేనే వేస్తాను. మీరు వాగడం మానితే అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. ఏంటోనమ్మా, నా కూతురు పెళ్లి ఇలా చేయాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. కలలో అనుకున్నవి ఇలలో జరగవు నరసింహ. ఇలలో జరిగేవి కల్లోకి వస్తాయని గ్యారంటీ లేదు. ముందు పెళ్లి జరగనివ్వు. నేను బతిమలాడుతుంటే నువ్వేంటి పైకెళ్తున్నావు? పాపం పెద్దనాన్న కోరాడు కదా, 4 రోజులు ఆపితే నష్టమే వచ్చిందత్తయ్యా. ఏంటే, నిన్న నువ్వే దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడొచ్చి 4 రోజులు ఆపితే తప్పే ఉంది అత్తయ్యా అని దీర్ఘాలు తీస్తున్నావు? ఏ పెళ్లి చెడగొట్టడానికి నీకు టైం సరిపోదని ఆపమంటున్నావా? చచ్చ నువ్వే అంటావు కదా, పెళ్ళి నేనే దగ్గరుండి చేస్తాను అని చెప్పానని.
అలాంటి నేనే ఎందుకు కాపాడుకుంటాను? నీ ఎత్తులన్నీ నాకు తెలిసే. నోటితో మాట్లాడతావు, నొసటితో ఎక్కిరిస్తావు. నీ టాలెంట్ ఏంటో ఇక్కడ అందరికీ తెలుసు, అందులోనూ నాకు బాగా తెలుసు. పైకి అత్తయ్య అని పిలుస్తూనే మనసులో వెక్కిరిస్తూ ఉంటావు. నీ వెక్కిరింపులు పసిగట్టే నువ్వంటే అసహ్యం ఏర్పడింది. అయినా మధ్యలో నువ్వెందుకే తల దురుస్తావు? నేనే కదా అత్తయ్య చేస్తాను అంది. అవసరం లేదు అని చెప్తున్నాను కదా. అయినా ఇందులో నీ పెత్తనమేంటి? వాడు నా కొడుకు, అది నరసింహ కూతురు. ఆ పెళ్లి బాధ్యత మాది. నువ్వేమీ కలగజేసుకోకుండా కామ్గా కూర్చుంటే మంచిది. అదేంటత్తయ్య, నా మొగుడు పెళ్లి నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మొగుడు పెళ్లి ఏ పెళ్ళాం చేయదు. నేను ఇష్టపడి చేస్తున్నప్పుడు నీకేంటత్తయ్య బాధ? నువ్వు అతి తెలివితేటలు మాట్లాడుకో. నువ్వు ఇష్టపడి చేస్తానంటున్నావో, మనసులో బాధ పెట్టుకుని చేస్తానంటున్నావో అన్నీ నాకు తెలుసు. అసలు నువ్వు చేయడమేంటే తులసి? మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పాను కదా. మీరు ఇలాగే అడ్డం దిడ్డంగా ఏదో ఒకటి మాట్లాడి బుక్ అయిపోతారు. దాంతో ఈ పెళ్లి కాస్త పెటాకులవుతుంది. మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి. ఏం కాదత్తయ్య, నేను నీకు సపోర్ట్ చేస్తాను. నువ్వు నాకేమీ సపోర్ట్ చేయక్కర్లేదు. నీకే టికానా లేదు, నువ్వు సాయం చేసేదేంటి? అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు పక్కకి తప్పుకో. బయలుదేరింది పెద్ద దేశోద్ధకురాలు. దేశాన్ని ఉద్ధరించడం కోసం కాదత్తయ్య, మా కుటుంబాన్ని ఉద్ధరించడం, మా ఆయన్ని ఉద్ధరించడం. పళ్ళు రాలిపోతాయి. నువ్వెళ్ళ అవతలకి. సరే, ఆల్ ది బెస్ట్ పెదనాన్న. ఆ, నాకెప్పుడు బెస్టేనమ్మా. నీ బ్లెస్సింగ్లు విషెస్లు నాకేం అవసరం లేదు. మా దుర్గమ్మ దయ ఉంటే చాలు, కార్యాలన్నీ సక్రమంగా నెరవేరుతాయి. నెరవేర్ని మంచిదే కదా, నేను అదే కోరుకున్నాను. కానివ్వండి కానివ్వండి. ఇదిగో, ఈ పెళ్ళయ్యేంత వరకు మీరెవ్వరూ దాంతో మాట్లాడకండి. అసలు దాని దగ్గర ఈ ప్రస్తావన తేకుండా జాగ్రత్తగా ఉండండి. దాన్ని కంట కనిపెడుతూ ఉండండి. నేనున్నానుగా, నీకెందుకు దుర్గా? నేను ఉన్నాను కదే దుర్గా. ఒకరికి ఒకరు తోడయ్యి దాని జాడ తెలుసుకుంటూ ఉండండి. ఆ, అలాగేనే దుర్గా. ఏంటో ఎక్కడ వేరే ఏం క్లూ దొరకడం లేదు. ఫస్ట్ ఆదిత్య దాని దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఎక్కడ పడుకున్నాడో మర్చిపోయాడు. మళ్ళీ వచ్చి పడుకున్నప్పుడు మంచం ఖాళీగా ఉంది అంటున్నాడు. అప్పుడు లక్ష్మి ఏమైంది? మళ్ళీ తెల్లారేసరికి ఇద్దరు ఒకే దగ్గర ఎలా ఉన్నారు? ఆదిత్యకు క్లారిటీ లేక క్లారిటీగా చెప్పలేకపోతున్నాడు. నేనెక్కడైనా క్లారిటీ మిస్ అవుతున్నానా? ఆదిత్య లేచి వెళ్ళి మళ్ళీ బెడ్ మీదకి వచ్చి పడుకునే లోపు ఆ గ్యాప్లో ఏదో జరిగింది. అది కన్ఫర్మ్. అప్పుడు అది ఎవరితో క్లోజ్గా ఉండుంటుంది? దానికి సాక్ష్యం ఎవరు? రాహుల్ ఏమైనా వచ్చాడా? వస్తే గిస్తే ఎవరికంట పడకుండా ఎలా ఉంటాడు? అసలు వాడు ఆ టైంలో ఎందుకు వస్తాడు? రావాల్సిన అవసరం ఏముంది? ఏదో జరిగింది, లేకపోతే రాహుల్ రూమ్లోకి వచ్చేంత ధైర్యం చేయడు.
ఫోన్ ఎవరిది? ఆదిత్య, ఆదిత్య, ఏంటి? ఈ ఫోన్ ఎవరిది? అదే రాహుల్, అదే కీర్తి బర్త్డే పార్టీకి వెళ్ళాం కదా, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. నేను స్టేషన్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి తీసుకున్నాను. తిరిగి ఇవ్వడం మర్చిపోయి జేబులోనే పెట్టుకున్నాను. ఇటివ్వు, నేను ఇస్తాను. హలో బ్రో, నా ఫోన్ నీ దగ్గర ఉండిపోయింది. దాని గురించే మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చేసావు. మర్చిపోయాను బ్రదర్, ఇప్పుడే వచ్చిద్దాం అనుకున్నాను. ఫోన్ దగ్గర లేకపోతే ప్రపంచమే తలకిందులు అయిపోతున్నట్టు ఉంటుంది బ్రదర్. అలా అలవాటైపోయింది. అవసరాలు కూడా అలాగే ఉన్నాయి. అంత ఫీల్ అయ్యేవాడివి రాత్రి రాకపోయావా? వచ్చాను, తీసుకుపోదామని వచ్చాను. గుమ్మం దాకా రాగానే మత్తులో కళ్ళు మూసుకుపోయాయి. బాడీ తోలుతుంటే కాళ్ళు నిలబడిపోయేసరికి అలా కుప్పకూలి మార్నింగ్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. థ్యాంక్స్ బ్రో.